హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఇకపై నెలవారీగా నిరుద్యోగుల డాటా అంటూ వార్త చూసుకోవచ్చు. మే 15 నుంచి ప్రారంభం, కేంద్ర ప్రభుత్వం వెల్లడి అంటూ ఇవ్వడం జరిగింది. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో తెలిపే గణాంకాన్ని ఇకపై నెలవారీగా విడుదల చేయబోతున్నట్టు కేంద్రం అయితే వెల్లడించడం జరిగింది. సో కొత్త విధానం మే 15 నుంచి మొదలవుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు ప్రతి నెల నిరుద్యోగిత డాటాను విడుదల చేస్తామంటూ కేంద్ర గణాంకాల శాఖ ఉన్నతాధికారులు అయితే సోమవారం మీడియాకు తెలిపారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు మే 15 కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే డాటాలో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల నిరుద్యోగిత గణాంకాలు ఉంటాయంటూ వారైతే చెప్పడం జరిగింది. సో కేంద్రం ఇప్పటి వరకు త్రైమాసిక ప్రతిపాదికన పట్టణ నిరుద్యోగిత మరియు వార్షిక ప్రతిపాదికన గ్రామీణ పట్టణ నిరుద్యోగిత డాటాను కలిపి ఇస్తుందంటూ ఇవ్వడం జరిగింది. సో నెలవారీగా డాటాను విడుదల చేయడం ఇదే మొదటిసారి అంటూ చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డాటా వచ్చిన తర్వాత మీకు వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. సో అదేవిధంగా మనం ప్లాన్ తీసుకుంటే త్వరలో 30,000 ఉద్యోగాలు అంటూ వార్త చూసుకోవచ్చు. మొదటి ఏడాదిలో 56,000 ఉద్యోగాలు ఇచ్చాం, 5 లక్షల మందికి ఉపాధి చూపిస్తామంటూ, అందుకే నాలెడ్జ్ సిటీ. సో మనకు మధిర జాబ్ మేళలో డిప్యూటీ సీఎం భట్టి అంటూ వార్త చూసుకోవచ్చు. మొత్తానికి మనకు త్వరలో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామంటూ పేర్కొనడం జరిగింది. సో మనకు కోరి కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో ఆ కొద్ది మంది రాజకీయ నాయకులకే ఉద్యోగాలు వచ్చాయి తప్ప గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో నిరుద్యోగులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఫలితాలు సాధించలేకపోయారంటూ వార్త చూసుకోవచ్చు. కానీ ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామంటూ, అదేవిధంగా మరో 30,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నామంటూ కూడా డిప్యూటీ సీఎం అయితే పేర్కొనడం జరిగింది. ఆ ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించామంటూ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే కొంత ప్రణాళిక అయితే జరుగుతుంది. రాష్ట్రంలో 3 అంచెల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ కూడా వారు వివరించడం జరిగింది. మొదట పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ కార్డు విడుదల చేయడం జరిగింది. సో మొదటి సంవత్సరంలో 56,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మరో 30,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందంటూ వారైతే పేర్కొనడం జరిగింది. మనకు 56,000 ఉద్యోగాలను భర్తీ చేశాం, అదేవిధంగా 30,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతుంది. మనకు త్వరలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు 3వ దశలో 9,000 కోట్ల పెట్టుబడితో రాజీవ్ యువ వికాస పథకాన్ని కూడా తీసుకొచ్చామంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో మనకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఎంపికైన వారందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామంటూ కూడా వారు వివరించడం జరిగింది. సో మొత్తానికి 30,000 ఉద్యోగాలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో నిరుద్యోగులు అయితే కొంత దానికి అనుగుణంగా సన్నద్ధమయ్యే ప్రయత్నం చేయండి. మనకు మే నెలలో 10,956 మంది వీఆర్ఓల నియామకం అంటూ వార్త చూసుకోవచ్చు. సో మనకు అదేవిధంగా త్వరలో 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టుల భర్తీ అంటూ కూడా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం అన్ని వర్గాల వారితో చర్చించి భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. చట్టం సమర్థవంతంగా అమలయ్యేందుకు వచ్చే నెలలోనే 10,956 మంది గ్రామ రెవెన్యూ అధికారులను నియమిస్తామంటూ వారైతే పేర్కొనడం జరిగింది. అలాగే 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను కూడా నియమిస్తామంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారంటూ చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు 10,956 మంది వీఆర్ఓలను మే నెలలో నియామకం చేపడతామంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా లైసెన్స్డ్ సర్వేయర్ పోస్టులు కూడా భర్తీ చేస్తామంటూ చెప్పడం జరిగింది. సో మరి పాత వీఆర్ఓలకు సంబంధించి దరఖాస్తు గడువు అయితే మరికొన్ని రోజుల వరకు అవకాశం ఉంది. సో మనకు పాత వీఆర్ఓలు ఎంతమంది దరఖాస్తు చేసుకుంటున్నారో, మరి వారు ఎంతమంది తీసుకోవడం జరుగుతుంది, లేదంటే మరి కొత్త వారికి ఎంతమందికి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది, మరి ఏ విధంగా భర్తీ చేస్తామనేది పూర్తి వివరాలు కూడా క్లారిటీగా అయితే ఇవ్వడం లేదు. సో మరి ప్రభుత్వం ఒకలా అనుకుంటుంది, డిపార్ట్మెంట్లో మరోలా జరుగుతుంది, సో బయటికి ఇంకోలా వస్తుంది. సో ఏదేమైనప్పటికీ మరి మే నెలలో నియామకం చేపడతామంటూ మంత్రి అయితే పేర్కొనడం జరుగుతుంది. సో వీరి యొక్క నియామకం అనేది మనకు గత డిసెంబర్ నుంచి సంక్రాంతికి రావడం జరిగింది, సంక్రాంతి నుంచి ఉగాదికి రావడం జరిగింది, ఉగాది నుంచి శ్రీరామనవమికి వచ్చింది. సో శ్రీరామనవమి నుంచి మళ్ళీ ఇప్పటికి రావడం జరిగింది. సో మరి ఇప్పటి నుంచి మరి ఎప్పటికి వెళ్తుంది అనేది ముందు చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికైతే వీఆర్ఓకి సంబంధించి నియామక ప్రక్రియ జరుగుతుంది. సో నిరుద్యోగులు కూడా కొంత ఆశాజనకంగా ఉండి వారి యొక్క ప్రిపరేషన్ కొనసాగించుకునే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ప్రిపరేషన్ టైం ఉండదు కాబట్టి కొంత ముందు నుంచే చదువుకుంటే సో ఒక్క పోస్ట్ వచ్చినా కూడా మనం సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను కూడా భర్తీ చేస్తామంటూ పేర్కొనడం జరుగుతుంది. వీరికి సంబంధించిన నియామకం కూడా మేలో పూర్తి చేస్తామంటూ పేర్కొనడం జరిగింది. మరి వీరి యొక్క విధి విధానాలు, వీరికి అర్హతలు, మరి ఏ విధంగా భర్తీ చేస్తామనే గైడ్లైన్స్ మాత్రం ఇంతవరకు ప్రకటించలేదు. సో మరి దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కోరి తెచ్చుకున్న తెలంగాణలో కొందరికే ఉద్యోగాలంటూ బట్టి విక్రమార్క అయితే పేర్కొనడం జరిగింది. సో యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యం అంటూ కూడా వెల్లడించడం జరిగింది. సో మనకు కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొద్దిమంది
రాజకీయ నాయకులకే ఉద్యోగాలు దక్కాయంటూ చూసుకోవచ్చు. గత 10 ఏళ్లలో నిరుద్యోగులకు లాభం అయితే జరగలేదంటూ డిప్యూటీ సీఎం అయితే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందంటూ కూడా వారు పేర్కొనడం జరిగింది. ఇందుకోసం తొలుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయగా తొలి ఏడాది 56,000 ఉద్యోగాలు భర్తీ చేసి మరో 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తున్నామంటూ పేర్కొనడం జరిగింది. సో మొత్తానికి 56,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, త్వరలో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామంటూ డిప్యూటీ సీఎం పేర్కొనడం జరిగింది. సో దీనికి అనుగుణంగా నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రధానంగా నిరుద్యోగ యువతకు సంబంధించి చూసుకోవచ్చు. రాజీవ్ యువ వికాసానికి ఫుల్ డిమాండ్, 5 లక్షల యూనిట్లకు 16 లక్షలకు పైనే అప్లికేషన్లు, స్కీమ్కు ఎంపిక చేయాలంటూ మంత్రులు మరియు ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు అంటూ చూసుకోవచ్చు. ఫైనల్ సెలక్షన్ అనేది మంత్రులు మరియు ఎమ్మెల్యేల చేతిలో ఉంది కాబట్టి సో వారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు జరుగుతున్నాయంటూ వారు చూసుకోవచ్చు. క్యాంప్ ఆఫీసుల ముందు క్యూలు మరియు యూనిట్ల పెంపు కోసం విన్నపాలంటూ ఇవ్వడం జరిగింది. డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎంకు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి అంటూ చూసుకోవచ్చు. ఈ పథకాన్ని కనుక 3 ఏళ్ల పాటు కొనసాగిస్తే కొంత నిరుద్యోగ యువతకు కొంత మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజీవ్ యువ వికాసం స్కీమ్కు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకానికి 16.23 లక్షల అప్లికేషన్లు వచ్చాయంటూ చూసుకోవచ్చు. ఈసారి 5 లక్షల యూనిట్లే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా 3 పైగా దరఖాస్తులు రావడం గమనార్హం అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు చూస్తున్నప్పటికీ ఫైనల్ చేయడం మాత్రం మంత్రులు మరియు ఎమ్మెల్యేల చేతుల్లో ఉండడంతో అర్హులంతా వారి ఇంటి ముందు మరియు క్యాంపు ఆఫీసుల వద్ద క్యూ కడుతున్నారంటూ చూసుకోవచ్చు. యూనిట్లను పెంచాలని ఒత్తిడి తెస్తున్నారంటూ కూడా ఎక్కడ కలిసినా వినతి పత్రాలు అందజేస్తున్నారంటూ చూసుకోవచ్చు. సో మరి ఎవరిని ఎంపిక చేస్తారు, మరి ఎంతమందికి అవకాశం కల్పిస్తారనే విషయాన్ని ముందు చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు ఇది దరఖాస్తుల పరిస్థితి అంటూ కూడా మనకు పాయింట్ చూసుకోవచ్చు. రాజీవ్ యువ వికాసం పథకంలో ఎక్కువ మంది 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకే అప్లై చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో ఈ యూనిట్లకు 70% సబ్సిడీతో గరిష్టంగా 2.80 లక్షల వరకు సబ్సిడీ రానుంది. సో మొత్తం దరఖాస్తుల్లో 76.46% ఈ కేటగిరీలో ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఈ యూనిట్లతోనే మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు. 100% సబ్సిడీకి సంబంధించిన 50,000 రుణాలకు కేవలం 39,000 దరఖాస్తులే వచ్చాయంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు రోజువారీ చిన్న వ్యాపారాలకు ఈ 50,000 రుణాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించిన యువత వీటి పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదంటూ చూసుకోవచ్చు. 50,000 నుంచి లక్షలోపు రుణాలకు 90% సబ్సిడీ ఉంది. సో 93,000 మంది అప్లై చేసుకున్నారంటే ఇవ్వడం జరిగింది. సో కార్పొరేషన్ల వారీగా చూస్తే బీసీ కింద 8 లక్షలు, ఎస్సీ కింద 4 లక్షలు, మైనార్టీ కింద 2 లక్షలు, ఎస్టీ కింద 2 లక్షలు, ఈడబ్ల్యూఎస్ కింద 37,000, క్రిస్టియన్ కింద 4,000 దరఖాస్తులు వచ్చాయంటూ చూసుకోవచ్చు. సో మొత్తానికి రాజీవ్ యువ వికాసానికి అయితే మంచి స్పందన రావడం జరిగింది. సో మరి ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేస్తుంది, ఏ విధంగా ఇస్తుంది అనేది ముందు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఫ్యూన్ ఉద్యోగాలకు 25 లక్షల దరఖాస్తులు అంటూ చూసుకోవచ్చు. మనకు పోటీల్లో పిహెచ్డి స్కాలర్లు, యూపీఎస్సీ ఆశావాహులు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు బీజేపీ పాలిత రాజస్థాన్లో ఇది నిరుద్యోగ పరిస్థితి అంటూ ఇవ్వడం జరిగింది. సో బీజేపీ పాలిత రాష్ట్రాలే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక ఫ్యూని ఉద్యోగానికి పిహెచ్డి స్కాలర్ కూడా పోటీ పడుతున్న రోజులున్నాయి. సో మరి నిరుద్యోగిత అనేది ఆ విధంగా పేరుకుపోయింది. అదేవిధంగా ఎడ్యుకేషన్లో వారి యొక్క శక్తి సామర్థ్యాలపైన నమ్మకం లేకనే సో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఏదేని ఉద్యోగం వస్తే స్థిరపడిపోవచ్చు అనే ఆశావాహ దృక్పథంతో అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో పిహెచ్డి చేసి కూడా వారి యొక్క విద్యా వ్యవస్థ పైన, వారి యొక్క టాలెంట్ పైన వారికి నమ్మకం లేకుండా కొనసాగుతుంది. సో ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థ మీద ఫోకస్ చేసి వారి యొక్క శక్తి సామర్థ్యాలు బలంగా ఉన్నాయని చెప్పి చూపించే ప్రయత్నం జరగాలి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే నేడు ఇంటర్ ఫలితాలు అంటూ చూసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు విడుదల. సో మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు రాబోతున్నాయి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉన్న పేరెంట్స్ ఉన్నారో వారైతే ఒకసారి విద్యార్థుల యొక్క మానసిక స్థితిగతులను కొంచెం అంచనా వేసే ప్రయత్నం చేయండి. సో ఫలితాలు ఏ విధంగా వచ్చినా కూడా కొంత సానుకూలంగా స్పందించి కొంత మోటివేషన్గా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే వారంలో దోస్తు నోటిఫికేషన్ అంటూ చూసుకోవచ్చు. మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్తు నోటిఫికేషన్ వారంలో విడుదల కానుందంటూ చూసుకోవచ్చు. ఈ నెల 28న విడుదల కానుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు ఇంటర్ ఫలితాలు ఈరోజు రాబోతున్నాయి కాబట్టి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం అయితే నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన వారైతే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలంటూ వార్త చూసుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ అంటూ చూసుకోవచ్చు. 10వ తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు,
బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి పేర్కొన్నారంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు బీసీ గురుకుల జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం జరిగింది. మనకు మంగళవారం నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరిస్తామంటూ పేర్కొనడం జరిగింది. సో మనకు 10వ తరగతి వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. జూనియర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ మరియు హెచ్ఈసీ, ఎంఈసీలతో పాటు అగ్రికల్చర్, క్రాప్ ప్రొడక్షన్, అదేవిధంగా కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషను, ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగు, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కరు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ కోర్సులు అందుబాటులో ఉన్నాయంటూ చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు పలు కోర్సులు కూడా అందించడం జరుగుతుంది. మనకు 130 జూనియర్ కాలేజీల్లో బాలులకు 11,360 సీట్లు, 127 జూనియర్ కాలేజీలో బాలికలకు 10,720 సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ పేర్కొనడం జరిగింది. సో ఎవరైతే 10వ తరగతి పరీక్షలు రాశారో వారైతే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా బీసీ గురుకులాల్లో ఎవరైతే 10వ తరగతి పూర్తి చేస్తారో వారైతే స్పెసిఫిక్గా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారు చదువుతున్న కాలేజీలోని ప్రిన్సిపాల్కి దరఖాస్తు చేస్తే సరిపోతుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులు అంటూ చూసుకోవచ్చు. బీకామ్ సిఏ మరియు సిఎస్, ఫైనాన్స్తో పాటు టూరిజం, బీఏ ఆర్కియాలజీ కోర్సులు అంటూ ఇవ్వడం జరిగింది. ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ మరియు ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, నర్సింగ్ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచి అమలులోకి తేవాలని నిర్ణయం అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు మొత్తానికైతే ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులు రాబోతున్నాయి. సో వీటికి సంబంధించి ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎస్సీ వర్గీకరణపై వివరణ ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. సో చట్టం అమల్లోకి రాగానే కోర్టులో కేసులు అయితే స్టార్ట్ అయినాయి. మరి ఇది ఎంతవరకు ఎటు వెళ్తుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. సో ఎస్సీల వర్గీకరణ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అయితే జారీ చేసింది. ఆ చట్టంపై 6 వారాల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎస్సీల వర్గీకరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై ధర్మాసనం అయితే ఈ విధంగా పేర్కొనడం జరిగింది. దేవేందర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్సీ రిజర్వేషన్లో క్రిమినల్ను వర్తింపచేయాలని ఉందంటూ వారైతే తెలపడం జరిగింది. సో కానీ దాన్ని అమలు చేయకపోవడం వల్ల ఇప్పటికే రిజర్వేషన్ల వల్ల ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులే తిరిగి రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో దీంతో రిజర్వేషన్ల లక్ష్యం నీరు కారిందంటూ కూడా వారు వివరించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్సీల వర్గీకరణ చట్టాన్ని కొట్టివేయాలంటూ వారైతే కోరడం జరిగింది. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది. సో దీనిపైన ముందు ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా లాసెట్ దరఖాస్తు గడువు పెంపు అంటూ చూసుకోవచ్చు. ఈ నెల 30 వరకు ఛాన్సు. సో ఎవరైతే లా కోర్సు చదవాలనుకుంటున్నారో వారైతే దరఖాస్తు గడువు పొడిగించడం జరిగింది. సో అప్లికేషన్ చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుల స్వీకరణ అంటూ చూసుకోవచ్చు. షెడ్యూల్ జారీ చేసిన ఎన్టీఏ మే 18న 2 సెషన్లలో పరీక్ష, జూలై 2న ఫైనల్కి మరియు ఫలితాలంటూ చూసుకోవచ్చు. సో దీనికైతే జేఈ మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు రిజిస్ట్రేషన్కు చివరి తేదీ మే 2వ తేదీ అంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఫీజు చెల్లింపు మే 5వ తేదీ వరకు పూర్తి చేసుకోవాలంటూ చూసుకోవచ్చు. జేఈ అడ్వాన్స్కు దరఖాస్తు ఫీజు వివరాలు చూసుకుంటే మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మహిళా అభ్యర్థులకు అయితే 1600, ఇతరులు అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి వారికి అయితే 3200 ఫీజు అయితే పెట్టడం జరిగింది. సో జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన వారు అప్లై చేసుకుంటే అందులో నుంచి 2,50,000 మందిని జేఈ అడ్వాన్స్లకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వారికి మాత్రమే పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ల వారీగా ఎంతమందిని సెలెక్ట్ చేయబోతున్న వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. సో దానిపైన నిన్ననే మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నిన్నటి వీడియో కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే బీసీ సంక్షేమ శాఖలో విదేశీ విద్యానిధి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం అంటూ చూసుకోవచ్చు. సో ఎట్టకేలకు బీసీ సంక్షేమ శాఖలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభమైందంటూ ఇవ్వడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖలో మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకానికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఎట్టకేలకు ప్రారంభమైంది. దాదాపు 2,000కు పైగా దరఖాస్తులు అందాయి. ప్రతిరోజు 150 మందికి పైగా విద్యార్థుల సర్టిఫికేట్ను పరిశీలించి వారం రోజుల్లో పూర్తి చేయాలంటూ వారైతే నిర్ణయించడం జరిగింది. ఎవరైతే విదేశాల్లో చదువుతున్నారో వారికి విదేశీ విద్యానిధి పథకం కింద 20 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. దీనికి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అప్లై చేసుకున్న వారు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా యూజీసీ నెట్ జూన్ 2025 నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 7 వరకు ఉంది. అదేవిధంగా జేఎన్టీయూ హైదరాబాద్లో కూడా డిగ్రీ మరియు పీజీ, పిహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. డిగ్రీ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 16 వరకు ఉంది. పీజీ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 14 వరకు ఉంది. పిహెచ్డీ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 30 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే జేఎన్టీయూ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంటు రెగ్యులర్ ప్రతిపాదికన సీనియర్ అనలిస్ట్ గ్రేడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం వేకెన్సీ 31 ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 4వ తేదీ వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా అసిస్టెంట్ లోకో పైలట్ కూలీలు అంటూ వార్త చూసుకోవచ్చు. 9,970 పోస్టులకు రైల్వే శాఖ అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ పరిధిలో 1,500 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. రాత పరీక్ష అప్టిట్యూడ్ టెస్టు ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రారంభంలోనే 35,000కు పైగా వేతనం అంటూ కూడా చూసుకోవచ్చు. మొత్తం పోస్టులు 9,970 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో మనకు సికింద్రాబాద్ పరిధిలో 1,500 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ఏ ఆర్ఆర్బీకైనా మనం అప్లై చేసుకోవచ్చు. విద్యార్హత చూసుకుంటే ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, బీటెక్లో కానీ సంబంధిత ట్రేడ్లో కోర్సు పూర్తి చేశారంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రత్యేకమైన వీడియో మన ఛానల్లో కూడా అందుబాటులో ఉంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 11 వరకు ఉంది. దరఖాస్తు సవరణకైతే మే 14 వరకు అవకాశం ఉంది. దీనికి CBT1, CBT2 అదేవిధంగా సైకోమెట్రిక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకొని అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం అంటూ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి సో ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో సో ఏపీకి సంబంధించి కూడా అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి. సో అక్కడ నాన్ లోకల్ కోటాలో కూడా ఏదైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. సో రాకపోయినా కూడా కొంత ప్రిపరేషన్కు మనకు ఎగ్జామ్ ఉందన్నప్పుడు ఆ యొక్క స్పిరిట్ వేరే ఉంటుంది కాబట్టి సో రాసే ప్రయత్నం చేయండి. మనకు చాలా ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా సైనిక అధికారి ఈ విధంగా పలు పోస్టులకు సంబంధించి డాటా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ 100 పోస్టు, అదేవిధంగా బీట్ ఆఫీసరు 691 అంటూ ఇవ్వడం జరిగింది. సో డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ 2 సంబంధించి 13, తన్నేదారు 10 అంటూ సో పలు రకాల పోస్టులకు సంబంధించి డాటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఏపీలో రాయాలి అనుకునే వారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.